నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యేసుక్రీస్తు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక. 7వ వార్డులో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇస్రో PSLV-C60 ద్వారా కమ్యూనికేషన్స్ రంగంలో పేలోడ్ ను పంపనున్న ఎండ్ స్పేస్ టెక్ సంస్థ. వివరాలు తెలిపిన సంస్థ వ్యవస్థాపకులు కొత్త మాసు రఘురామ్ సాయి విద్య. యేసుక్రీస్తు చూపిన ప్రేమ, శాంతి, సన్మార్గాన్ని అందరూ కలిగి ఉండాలని మాజీ మంత్రి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలోని NGO కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాస్టర్స్ గ్రౌండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ITDP రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాస్టర్ మల్లెవరపు విజయ అధ్యక్షుడిగా జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జెడ్పీ చైర్మన్ కత్తెర హేని క్రిస్టినా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్లు వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యావత్ ప్రపంచంలో క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకునే గొప్ప పండుగ క్రిస్మస్ పండుగ అన్నారు. ప్రతి సంవత్సరం కులమతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. క్రీస్తు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించారన్నారు. జెడ్పీ చైర్మన్ కత్తెర హేని క్రిస్టినా, టీడీపీ నాయకులు కత్తెర సురేష్, పలువురు నాయకులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్రిస్మస్ కేకులు కట్ చేసి ట్రీ వెలిగించారు. అనంతరం పాస్టర్లకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ సాల్మన్, టీడీపీ క్రిస్టియన్ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు కారుమూరి జగ్గయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్షన్ జొన్నాదుల మహేష్, మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పిత్రమూర్తి, నాయకులు కుద్దూస్, ఈదర వెంకట పూర్ణచంద్, శాఖమూరి సురేంద్ర, కొండ రమాదేవి, కౌన్సిలర్ దివి అనిత, కట్టవరం గ్రామ సర్పంచ్ వి ప్రసాద్, నాయకులు సుద్దపల్లి నాగరాజు, సౌపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఘనంగా వైభవంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. మా అధినేత ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని, మంచి ప్రభుత్వానికి ఒక గుర్తులాగా మీ అందరితో కూడా కలిసి చేసుకునే పండగ ఈ సెమీ క్రిస్మస్ పండుగ. మతాలు వేరైనా మత సామరస్యాన్ని కాపాడుతామనే భావన, మరి ముఖ్యంగా లౌకికవాదాన్ని కాపాడుతామని చెప్పే ఏ పార్టీ అయినా, ఏ నాయకత్వమైనా ఇలాంటి పండగల్ని చేసుకున్నట్టయితే మతపరమైనటువంటి ఆచారాల్ని, సాంప్రదాయాల్ని మనందరం కలిసి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది అనే భావంతో ప్రతి సంవత్సరం నాకు మిమ్మల్ని అందరినీ కలవాలని, మీతో ఈ కార్యక్రమం ద్వారా మీ ఆశీస్సులు పొందాలనే భావన నాకు తెలియకుండానే ప్రారంభమైన నాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి ఈ పండుగ. రెండు వాస్తవాలుగా నేను భావిస్తా. ఒకటి, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనేది ఏ రకంగా చరిత్రలో చెప్పుకోబడుతున్నామో, రాజకీయాల్లో కూడా తెలుగుదేశం ముందు, తెలుగుదేశం తర్వాత అని చెప్పుకునేటువంటి పార్టీలో ఉన్నందుకు నేను గర్వపడతా ఉంటాను. ఇందులో ఏమీ నేను వేరే రకంగా చెప్పడానికి ప్రయత్నించట్లా, రాజకీయాలు అంతకంటే మాట్లాడటానికి కూడా ఇష్టపడ్డాను. కానీ 2 వాస్తవాలను మాత్రం మీ ముందు ఉంచాలనేది నా ప్రయత్నం. జీసస్ క్రైస్ట్ బోర్న్ ఇన్ బెత్లెహేమ్ అనేది ఎంత వాస్తవమో, రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పూర్వం, తెలుగుదేశం పార్టీ తర్వాత అనేది కూడా అంతే వాస్తవం అని చెప్పాలనేది నా ఉద్దేశం. 6 సంవత్సరాల క్రితం తెనాలి ఐతానగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి ఆలపాటి రాజా గారు అందరికీ ఏదో హెల్ప్ చేస్తున్నారంటయ్యా, మార్చరీ బాక్స్ కావాలి అని చెప్పి అన్నప్పుడు నేను అసలు అవుట్ ఆఫ్ హెజిటేషన్, అంటే వెంటనే సరే ఏముందో ఒకసారి మాట్లాడదాం, ఇస్తారు అన్నట్టు ఉద్దేశంతో ఒక ఫోన్ కాల్ చేశాను. రాజాగారు ఏదన్నా అవకాశం ఉంటే తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ తెనాలి ఐతానగర్ వాళ్ళకి ఒక మార్చరీ బాక్స్ ఒకటి ఏదైనా హెల్ప్ చేయగలరా మీరు అని చెప్పేసి 16 years బ్యాక్ అప్పుడు పాస్టర్ సాల్మన్ రాజు గారు బ్రతికున్నాడు. వెంటనే సురేష్ గారు అది ఎంత అవుద్ది అని చెప్పి అనగానే నేను వాళ్ళని వెంటనే అడిగా, ఎంత అవుద్ది అనగానే వాళ్ళు 55,000 అవుద్దాయి అన్నారు.
సార్ నేను ఒక 1 అవర్లో మీకు ఆ డబ్బులు నేను పంపించేస్తాను, వెంటనే వాళ్ళకి ఇచ్చేసేయండి అన్నారు. అంత స్పాంటేనియస్గా మనుషుల యొక్క అవసరతలు, ప్రేమ, మంచితనం, ఆప్యాయత, ఒక ఆజాత శత్రువుగా ఈరోజు మనందరి మధ్య ఉంటాం. క్రిస్మస్ పండగకి ప్రత్యేకంగా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కానీ దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకొని ఈరోజు బట్టలు ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రత్యేకంగా రాబోయేటువంటి రోజుల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఎమ్మెల్సీ కాదు, కానీ ఎమ్మెల్సీ కంటే కూడా మంత్రి పదవి భగవంతుడు మినిస్టర్గా మరలా చేయాలని నిజమైనటువంటి పండుగ వాతావరణాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాను. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారకులైనటువంటి మా అన్నగారు ఆలపాటి రాజా గారు, వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ విధంగా సెమీ క్రిస్టమస్ వేడుకల్ని తెనాలి నియోజకవర్గంలో ఏదో ఒక ప్రాంతంలో ఇలా ఏర్పాటు చేసి పాస్టర్స్ అందరికి కూడా మరి చక్కటి వస్త్రాలనిచ్చి మంచి భోజనం పెట్టించి వారు పదవిలో ఉన్నా లేకపోయినా కూడా మంచి ఔదార్యంతో దైవ సేవకుల్ని ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వారిని నిజంగా నేను అభినందిస్తున్నాను. వెచ్చించి మరి మన పెద్దలు, మన నాయకులు, మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా జరిగించడానికి అన్ని విధాల మనకు సపోర్టుగా, మనకు ఎంతో బలాన్ని చేకూర్చేటట్లుగా ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నటువంటి మరి గొప్ప నాయకులు, మనందరి అన్నగారు, మనందరి ప్రీతిమ నాయకులు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, ఆ కార్యకర్తల సంరక్షణ కోసం పార్టీ అధినాయకత్వం పనిచేస్తుందని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గుంటూరు కృష్ణ జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 7వ వార్డులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో 25,000 పైచిలుకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని, ఆ దిశగా పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. పార్టీకి వెన్నుదన్నుగానే నిలిచే కార్యకర్తల కోసం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సభ్యత్వ నమోదు ద్వారా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. నూతనంగా శాశ్వత సభ్యత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో యువత ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పఠాన్ జిలానీ ఖాన్, పఠాన్ ఫాజిల్ ఖాన్, కొప్పుల రావూరి, హరికిషోర్, ఖుద్దూస్, తాడిపైన హరిప్రసాద్, వసంతం, అశోక్ వర్ధన్, కౌన్సిలర్ పితృమూర్తి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడానికి వెనక ఫజల్, జిలానీ, అదేవిధంగా కిషోర్ గారు, పార్టీ అధ్యక్షులు ఖుద్దూస్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం దాదాపు ఈ వార్డులో 700 చేయాల్సిందే, ఇప్పుడు 350 చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని వార్డ్స్లో కూడా టౌన్లో 24 నుంచి 25,000 చేసినట్లయితే మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అవుతామని చెప్పి నా ఉద్దేశం. ఎప్పుడు కూడా సభ్యత్వం అనేది పార్టీకి ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా ఈ సంవత్సరం కేవలం 2 సంవత్సరాలకి 100 రూపాయల సభ్యత్వంతో 2 సంవత్సరాల్లో కూడా ఎలాంటి అకాలమైనటువంటి ఆపద సంభవిస్తే ఆపదను ఆదుకోవటానికి దాదాపు 5 లక్షల రూపాయలు ఈరోజు పార్టీ సహాయం చేసే రకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. పార్టీ కార్యకర్తలే ఈ పార్టీకి వెన్నుముక కాబట్టి వారి యొక్క సౌలభ్యం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పార్టీ అధిష్టానం ఆలోచిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇది ఇన్సూరెన్స్ స్కీమ్ 5 లక్షల రూపాయలు వచ్చేలాగా చేయాలన్నది పార్టీ యొక్క ఆలోచన. దీంతోపాటు కార్యకర్తలకి
వాళ్ళకి స్కిల్స్ ఉండి లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళు పెరగాలని అనుకుంటే వాళ్ళకి రకరకాల కోణాల్లో పార్టీ మద్దతు పలకాలని, పార్టీ వాళ్ళందరినీ ఆదుకోవాలని, సుస్థిరమైనటువంటి స్థానాన్ని వారికి ఏర్పరచాలని చెప్పి ఈ రోజున యువ నాయకుడు నారా లోకేష్ గారు, అదేవిధంగా మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తలంచడం, మరి ఆ నేపథ్యంలోనే ఈరోజు అందరినీ ఆదుకోవాలనే కార్యక్రమంలో భాగంగానే శాశ్వత సభ్యత్వం కూడా ఈ రోజున మనం క్రియేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. శాశ్వత సభ్యత్వం అంటే ఎవరైతే కట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నారు, స్థామత కలిగిన వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళకి సహాయం చేయాలనే తలంపు కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ₹1,00,000 శాశ్వత సభ్యత్వం కూడా పార్టీ నిర్ణయించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం, శాశ్వత సభ్యులుగా జారమని చెప్పి కోరుతున్నాం. కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతికతను అందిపుచ్చుకుని ఇస్రోతో కలిసి అంతరిక్ష ప్రయోగానికి తెనాలికి చెందిన ఎన్ స్పేస్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సిద్ధమైంది. శుక్రవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్ స్పేస్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫౌండర్స్ కొత్తమాసు రఘురాం, సీఈఓ కొత్తమాసు సాయి దివ్యలు సంస్థ చేపట్టనున్న వినూత్న ప్రయోగం గురించి మీడియాకు వివరించారు. కమ్యూనికేషన్స్ సాంకేతికతలో అభివృద్ధి చేసేందుకు ఎన్ స్పేస్ టెక్ సంస్థ స్వేచ్ఛ SAT-V0 ద్వారా ప్రదర్శించనున్నట్లు సాయి దివ్య తెలిపారు. స్వేచ్ఛ SAT వివో పేరుతో ప్రయోగించనున్న పేలోడ్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఇస్రో PSLV C60 మిషన్ ద్వారా పేలోడ్ ని డిసెంబర్ చివరి వారంలో లాంచ్ చేయనున్నట్టు ఆమె తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థల్ని అభివృద్ధి పరచడంపై తమకున్న అంకిత భావాన్ని స్వేచ్ఛ SAT-V0 ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. 2020లో సంస్థను స్థాపించడం జరిగిందని ఫౌండర్ కొత్తమాస రఘురాం వివరించారు. రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థలు, స్పేస్ పరిష్కారాల్లో సంస్థ ప్రత్యేకత కలిగిందని తెలిపారు. భారతదేశం యొక్క ప్రైవేట్ స్పేస్ రంగంలో ఎన్ స్పేస్ టెక్ సంస్థ కీలక భాగస్వామిగా అవతరించిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొత్తమాసు కుమార్, మణికంఠ పలువురు పాల్గొన్నారు. సో నేను కొత్తమాసు సాయి దివ్య. మా కంపెనీ పేరు వచ్చి ఎన్ స్పేస్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను ఆ కంపెనీకి కో-ఫౌండర్ అండ్ CEO. మేము ఈ కంపెనీ తరపున డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీకి వేరే వేరే RF రిలేటెడ్ కాంపోనెంట్స్ అవన్నీ, సిస్టమ్స్ అండ్ సబ్ సిస్టమ్స్ అన్నీ చేస్తాము. సో మాకు ఇందులో శాటిలైట్స్ అవనండి, రేడార్స్ అవనండి, యాంటీనాస్ అవనండి, ఇవన్నీ మేము చేస్తాము. సో శాటిలైట్ డివిజన్కి సందర్భంగా మేము ప్రీవియస్లీ చాలా రకాల లాంచెస్ అయితే చేశాము. అవి హై ఆల్టిట్యూడ్ బెలూన్ లాంచెస్ అవనండి, సబార్బిటల్ లాంచెస్ అవనండి, ఇవి చేశాము. సో మా శాటిలైట్ డివిజన్లో ఇంకా అడ్వాన్స్మెంట్స్ కోసం మేము కమ్యూనికేషన్ సిస్టమ్స్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి రకరకాల కమ్యూనికేషన్ మాడ్యూల్స్ అనేవి మేము డెవలప్ చేస్తున్నాం. సో అందులో భాగంగా మేము ఈ ఇయర్ ఎండ్లో ఇస్రోతో PSLV C60లో POEM-4 అనే మిషన్లో మా UHF కమ్యూనికేషన్ మాడ్యూల్ని టెస్ట్ చేయడం కోసం ఒక పేలోడ్ పంపిస్తున్నాము. అది 1U క్యూబ్సాట్ ఫామ్ ఫ్యాక్టర్లో ఉంటుంది. అందులో మా మెయిన్ గోల్ ఏంటంటే ఈ మిషన్లో టెస్ట్ చేసేది మా UHF కమ్యూనికేషన్ సిస్టమ్. అండ్ అందులో మేము ఇండిజినియస్గా ఇన్హౌస్ డిజైన్ చేసి డెవలప్ చేసి అసెంబుల్ చేసిన పవర్ సిస్టమ్స్, UHF కమ్యూనికేషన్ మాడ్యూల్ అండ్ సెన్సార్స్. సో ఎవ్రీ పార్ట్ అందులో ఉన్నదంతా ఎన్ స్పేస్ టెక్లో ఉన్న ఇంజనీర్స్ డిజైన్ చేసి, డెవలప్ చేసి, అసెంబుల్ చేసి టెస్ట్ చేశారు. సో అది ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్లో టెస్ట్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇంకా నెక్స్ట్ మాడ్యూల్స్ అనేది మేము జనరేట్ చేస్తాము, డెవలప్ చేస్తాము. అవి UHF నుండి KU బ్యాండ్ అంటారు. సో అక్కడ నుండి అక్కడ వరకు అన్ని రకాల కమ్యూనికేషన్ మాడ్యూల్స్ అనేది మేము ఇన్హౌస్ డిజైన్ చేసి డెవలప్ చేస్తున్నాం. సో ఇప్పుడు జరుగుతున్న UHF మాడ్యూల్ అనేది PSLV C60లో ఈ ఇయర్ ఎండ్కి మేము టెస్ట్ చేయబోతున్నాం. అది ఈ సందర్భంగా మేము అది సక్సెస్ఫుల్గా అన్ని టెస్ట్ పాస్ అయ్యి అక్కడ ఇంటిగ్రేషన్కి వెళ్ళి అక్కడ ఉండి జరగటం అనేది మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. వీఆర్ సో హ్యాపీ టు అనౌన్స్ దట్ ఆల్ ద టెస్ట్స్ అనేవి అవి సక్సెస్ఫుల్గా పాస్ అయినవి. సో హోప్ఫుల్లీ మా కమ్యూనికేషన్ మాడ్యూల్ కూడా ఆఫ్టర్ లాంచ్ కూడా సక్సెస్ఫుల్గా హెల్ప్ అవుతుంది. లాంచ్ సో ఈ లాంచ్ అనేదంతా శ్రీహరికోటలో జరుగుతుంది. ప్రధానంగా ఇది రకరకాల కమ్యూనికేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ప్రెజెంట్ ఏంటంటే అది UHF కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు అందులో ఏంటంటే మనకి సెన్సార్స్, ఎన్వైర్మెంటల్ సెన్సార్స్ ఉన్నాయి. ఆ సెన్సార్స్ డేటాని మన గ్రౌండ్ స్టేషన్కి అండ్ ఇస్ట్రాక్ గ్రౌండ్ స్టేషన్కి అది పంపిస్తుంది. సో ఇస్ట్రాక్ గ్రౌండ్ స్టేషన్ అంటే ఇస్రో వాళ్ళతోనే కొలాబరేట్ అయ్యి వాళ్ళ గ్రౌండ్ స్టేషన్తో
మేము ఆ డేటాని రిసీవ్ చేసుకుంటాం. అదే కాకుండా మా గ్రౌండ్ స్టేషన్తో కూడా టెస్ట్ చేస్తాం. సో మేజర్గా కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది. నమస్కారం, నేను రఘురామ్ కొత్తమాసు. నేను కో ఫౌండర్ ఎన్స్పేస్ టెక్. ఈ ఇయర్ ఇప్పుడు జరిగే C60 లాంచ్తో పాటు నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇస్రోతో ఇంకొక లాంచ్ చేయబోతున్నాము. అది 6U ఫామ్ ఫ్యాక్టర్ కానీ 8U ఫామ్ ఫ్యాక్టర్ కానీ ఉంటుంది. 6U కానీ 12U కానీ అది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో ప్రాబబ్లీ లాంచ్ ఉంటుంది. దానికి కూడా కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేమే సొంతగా డెవలప్ చేసి డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాము. అది ఈ ఇయర్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లోనే లాంచ్ ఉంటుంది. అది కూడా పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కె పురుషోత్తమరావు ఆధ్వర్యంలో సంకీర్తన సంస్థ ఆధ్వర్యంలో 22వ తేదీన అన్నమయ్య గీతాంజలి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సంస్థ అధ్యక్షులు డాక్టర్ పురుషోత్తమరావు తెలిపారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలో ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పురుషోత్తమరావు మాట్లాడుతూ సంకీర్తన సంస్థ ఆధ్వర్యంలో 22వ తేదీ ఆదివారం సాయంత్రం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు అన్నమయ్య గీతాంజలి కార్యక్రమం జరుగుతుందన్నారు. సంస్థ ప్రతి ఏటా అన్నమాచార్య కీర్తనలు ఆలాపన కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన గాయకులచే అన్నమయ్య గీతాంజలి కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 6 గురువులను సంస్థ సత్కరించనున్నట్టు పేర్కొన్నారు. అద్భుతమైన వాయిద్య సహకారంతో జరిగే కార్యక్రమానికి విశేష సంఖ్యలో ప్రజలు కళాభిమానులు హాజరై జయప్రదం చేయాలని డాక్టర్ పురుషోత్తమరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ పి సోమశేఖర్, కార్యదర్శి కె రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా సంకీర్తన సాంస్కృతిక సంస్థ 22/12/24 రేపు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్న వార్షికోత్సవ భక్తి సంగీత సేవా కార్యక్రమం అన్నమయ్య గీతాంజలిని మళ్ళీ జరుపుకుంటున్నాం. ఇది మా 8వ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎప్పటిలాగే తెనాలికి చెందిన శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన గాయనిమణులు, గాయకులు, వారితో పాటు అద్భుతమైన వాద్య సహకారంతో 8 రకాల వాద్య సహకారాలతో ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా వ్యయప్రయాసాలకు వచ్చి మేము నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వీటితో పాటుగా తెనాలికి చెందిన శాస్త్రీయ సంగీత విద్వాంసులను, అన్నమయ్య కీర్తనల ప్రాచుర్యానికి విశిష్ట కృషి చేసిన గురువులను 6 మందిని గుర్తించి మా సంకీర్తన సాంస్కృతిక సంస్థ సన్మానం, చిరు సత్కారం చేయబోతుంది. వాళ్ళకి జ్ఞాపికలను అందజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మేము అత్యంత భక్తితో ఖచ్చితమైన సమయ పాలన పాటిస్తూ సాయంత్రం 6 గంటలకి నిర్వహిస్తున్నాము కనుక అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని స్వయం సహాయక సంఘాలు తాము తయారు చేసిన తినుబండారాలు, వస్త్రాలు మార్కెట్ చేసుకునే విధంగా తెనాలి పురపాలక సంఘ కార్యాలయం ఎదుట మెప్మా స్టాల్స్ను శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషనలు స్టాల్స్ను సందర్శించి మహిళా పొదుపు సంఘాల ద్వారా ఏర్పాటయ్యే స్టాల్స్ ద్వారా లభించే వివిధ వస్తువులను, తినుబండాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మెప్మా ద్వారా పొదుపు సంఘాలు బ్యాంకు రుణాలు తీసుకొని మహిళా సాధికారత కోసం చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. పట్టణ ప్రజలు మెప్మా అర్బన్ స్టాల్స్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. అర్బన్ మార్కెట్ సేవలు ప్రతి నెల 2 రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మన పట్టణంలో అర్బన్ మార్కెట్ అనేటువంటి కార్యక్రమాన్ని గత 3 నెలల కిందటి నుంచి గౌరవ సిపి గారు, అలాగే వార్డు మెంబర్సు, అధికారులు అందరూ కలిసి మెప్పం వాళ్ళ ద్వారా స్టార్ట్ చేయడం అనే ప్రాంతంలో 3 నెలల నుంచి కూడా చాలా బాగా జరుగుతుంది. ఈసారి బాగా జరుగుతున్నటువంటి యొక్క ఇదితోటి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇలాంటి పండుగలన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆఖరులు కాకుండా అడ్వాన్స్గానే పెట్టారు. చాలా బాగున్నాయి. అన్నీ కూడా కొత్త కొత్త ఐటమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా గర్ల్స్కు పోయేటటువంటి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. క్వాలిటీ కూడా ఉన్నాయి. రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సంఘాల ద్వారా పెట్టేటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో స్టాల్స్ ఉన్నాయో వాటిని ప్రోత్సహించండి. ఇందులో క్వాలిటీస్ సరుకున్నాయి కాబట్టి మీకు కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయి. సో వాటితో పాటు రకరకాల ఇంట్లో పెట్టుకున్నటువంటి అలంకరణ వస్తువులు కావచ్చు, అలాగే ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి రేట్లు రీజనబుల్ ఉన్నాయి, క్వాలిటీగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకు ఎంకరేజ్ చేయాల్సి కోరుతున్నాం. వీళ్ళను మెప్మా మార్కెట్, అర్బన్ మార్కెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెలకి 2 సార్లుగా
మెక్మా వాళ్ళకి ఈ అవకాశం మనం అందరూ కల్పించారు. అలానే ప్రజలందరూ కూడా మనకి అనుకూలంగా ఉండే మార్కెట్ ఇది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ మార్కెట్ దగ్గర మనకి కావాల్సిన ఐటమ్స్, పిండి వంటలు కానివ్వండి, పచ్చళ్ళు కానివ్వండి, కారపొడి కానివ్వండి, ఏదైనా సరే మంచి క్వాలిటీతో తయారు చేసి వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతితో ఎలాంటి చెడు ఆయిల్ కాకుండా మంచిగా క్వాలిటీ ఉన్నదాన్ని తయారు చేసి వాళ్ళ చేతులతో అమ్మబడుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా వినియోగించాలని కోరుతున్నాను. అలానే ఈ మార్కెట్ ఇక్కడ బట్టలు కానివ్వండి, అలాంటి ఎన్నో ఫ్యాన్సీ ఐటమ్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మెప్మా బజార్ పెట్టడం వల్ల మేము రోజు రోడ్ల అమ్మటి తిరిగి అమ్ముకుంటాం సార్. ఇక్కడ 2 రోజులైనా మాకు రెస్ట్ దొరుకుతుంది. చాలా బాగుంది. దీనివల్ల మాకు వ్యాపారం చేసుకోవడానికి, ఇంట్లో జరుగుబాటుకి కొంచెం సాయంగా ఉంటుంది. చాలా బాగుంది సార్. మా గ్రూప్ పేరు నిత్య సహాయ మత గ్రూపు. మాది 29వ వార్డు. నా పేరు తమ్మిశెట్టి కోటేశ్వరి. బాగా వ్యాపారం బాగుంది, బాగా అమ్ముడుపోతున్నాయి. నెలలో 2 రోజులైనా బాగుంటుంది. మాకు ఇది పెడతాం వల్ల మంచి జరుగుతుంది. ఇంటి దగ్గర చేసి షాపుల వాళ్ళు తీసుకెళ్తారు. ఇక్కడ బాగుంటుంది సార్. మాకు ₹1 ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ. మాస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగుదేశం నాయకులు సుద్దపల్లి నాగరాజు జన్మదిన వేడుకలు గురువారం రాత్రి చెంచుపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హార్వెస్ట్ ఇండియా అధినేత డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ తనయుడు డాక్టర్ డేవిడ్ యశ్వంత్, పలువురు ప్రముఖులు పాల్గొని నాగరాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కత్తెర డేవిడ్ యశ్వంత్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నాగరాజు ఎంతో పాటుపడుతున్నారని తెలిపారు. మాస్ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, తనను నమ్మిన వారి కోసం వెన్నుదన్నుగా నిలబడతారని పేర్కొన్నారు. నాగరాజు జన్మదిన వేడుకల్లో అనేక మంది అభిమానులు పాల్గొనడమే అందుకు నిదర్శనమన్నారు. ఆయన భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డేవిడ్ యశ్వంత్ ఆకాంక్షించారు. సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ తనపై చూపిస్తున్న ఆదరాభిమానులకు కృతజ్ఞత కలిగి ఉంటారని తెలిపారు. మిత్రులు, అభిమానులు చూపిన అభిమానానికి రుణపడి ఉంటారని పేర్కొన్నారు. అనంతరం నాగరాజు చేత అతిథులు జన్మదిన కేక్ ను కట్ చేయించి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర, నలుకుర్తి రమేష్, పాలడుగు సురేంద్ర, మహిళ భానుప్రసాద్, పిడపర్తి కిరణ్, సునీల్, పాస్టర్ పాల్, మేకల సురేష్, సునీల్, రావురి సతీష్, కొండముడి బోసు, గండికోటి డాక్టర్ కుమార్, జ్యోతుల బాబీ, కొలకలూరి కిరణ్, కోట్ల దిలీప్, అక్బర్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నా మంచి కోరుకునేవాళ్ళు, నాతో పాటు ఉండేవాళ్ళు, ఎక్కడున్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఈ పుట్టినరోజు వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. దాని తరఫున ఎస్ఎన్ఆర్ మిత్రమండలి తరఫున ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేశారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా భాష గారు, అదే రవీంద్ర గారు చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నారు. నేను ఈ కార్యక్రమం ముందు సెమీ క్రిస్మస్ వేడుకలు బాగా జరుపుకుందామని ప్రతిసారి చెప్తా, కానీ ఆ పని నువ్వు చేసుకుని ఈ పని మేము చేసుకుంటామని నాకు ఇచ్చినటువంటి మరి ఆ ప్రేమ, ఆ బంధం, ఆప్యాయత దేవుడు ఎంతో నాకు అవకాశం కల్పించాడు. ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎస్సి తరఫున ఒక భారీ కేక్ అక్బర్ సాయిగోపి యూత్ ప్రతి సంవత్సరం మరి ఎలా అయితే బంధువులు ఏర్పడిన తర్వాత అక్బర్ సాయిగోపి కూడా చాలా చిన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం. అన్నదమ్ములాగా కలిసి పెరిగాం, కలిసి ఉంటాం. ఖచ్చితంగా చనిపోయేంత వరకు కూడా ఇక్కడ ఉన్న వారు అందరం కూడా కలిసి మెలిసి అన్నదమ్ములాగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ క్రిస్మస్ టైంలో ఈ సెలబ్రేషన్స్, నాగరాజ్ బాబాయ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంత అద్భుతంగా జరుగుతుంది. ఈ సెలబ్రేషన్స్లో పాల్గొని నాగరాజ్ బాబాయ్ అభిమానులు, ఫ్రెండ్స్ అందరూ తరఫున మొదటిసారి హ్యాపీ బర్త్డే ఆఫ్ హార్వెస్ట్ ఇండియా ఫ్యామిలీ అందరి తరఫున హ్యాపీ బర్త్డే. మే గాడ్ బ్లెస్ యూ బాబాయ్, హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ అండ్ హ్యావ్ ఎ ప్రాస్పరస్ లైఫ్ అహెడ్ టు యూ అండ్ యువర్ హోల్ ఫ్యామిలీ. We are very happy and honored to be here on this great and auspicious birthday. స్థానిక విఎస్ఆర్ కాలేజీ సమీపంలోని ఎర్రంశెట్టి గంగాధర్, వెంకట రమేష్ బాబుల స్థల ప్రాంగణంలో శ్రీ శరణాగతి గోష్ఠి నరేంద్ర రామానుజదాస స్వామి ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన విశేష పూజాది కార్యక్రమాల్లో మహిళా భక్తులు విశేషంగా పాల్గొని పూజలు నిర్వహించారు.
ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శ్రీ గోదా రంగనాథులను వేంచేసి శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్షా మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉదయం తిరుమంజనం, అష్టోత్తర పూజాది కార్యక్రమం, తిరుప్పావై సేవాకాలం, గోపూజ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిపారు. నరేంద్ర రామానుజదాస స్వామి ధనుర్మాస విశిష్టతను వివరించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన శ్రీలక్ష్మీనారాయణ పూజా కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని పూజలు నిర్వహించారు. పురుషకారం చేయటానికి అమ్మవారు ఎప్పుడూ వచ్చారు ఈ భూమి మీదకి. కానీ పురుషకార స్వరూపాన్ని మనందరికీ కూడా అందేటట్లుగా, మనందరికీ కూడా పురుషకార స్వరూపంలో ఉండేటట్లుగా గోదాదేవి ఈ మానవ రూపాన్ని ధరించి అక్షామూర్తిగా ఉన్నటువంటి పరమాత్మని అక్షర స్వరూపంలో ఆరాధన చేసి గోపికా వేషాన్ని ధరించి ఆ గోపికా వేషంలో మనందరి కూడా ఒక చల్లని అనుగ్రహాన్ని, స్వామితో మనకి సంబంధాన్ని కలిగించినటువంటి తల్లి గోదా పిరాట్టి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తమ ప్రతిభను చాటిన మానవ రక్షణ అధ్యయన సంస్థ వ్యవస్థాపకులు తెనాలి ప్రాంతానికి చెందిన డాక్టర్ కన్నెగంటి రమేష్ కోస్టల్ క్యాడర్ పరిరక్షణ పట్ల తమ భవిష్యత్తు కార్యాచరణ గురించి మీడియాకు వివరించారు. శుక్రవారం తెనాలి సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ కన్నెగంటి రమేష్ మాట్లాడుతూ మిషన్ 7516 కిలోమీటర్ల ప్రాజెక్టు కార్యాచరణ వివరించారు. భారతదేశంలోని తీర ప్రాంతాల భద్రతే లక్ష్యంగా విభిన్న శాఖల సమన్వయంతో తాము చేపట్టబోయే కార్యాచరణకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల ప్రోత్సాహం కూడా తమకు ఉన్నట్టు తెలిపారు. తీర ప్రాంతాల్లోని పోర్టుల భద్రత అవసరాన్ని వివరించారు. విదేశాల నుండి ఎటువంటి అక్రమ రవాణాలు అవకాశం లేకుండా భద్రత పెంచాల్సిన విధానాన్ని గురించి వివరించారు. 7516 కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నందున తమ కార్యాచరణను ఆంధ్రప్రదేశ్ నుండే ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. తీర ప్రాంతాల భద్రత విషయంలో భారతదేశ బలం బలహీనతను దృష్టిలో ఉంచుకొని బాధ్యతా చర్యలకు విభిన్న శాఖల అధికారులను సమన్వయం చేయనున్నట్టు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రమేష్ అభిమానులు ఎంచుకున్న రంగంలో ఆయన సాధించిన ప్రగతిని వివరిస్తూ అభినందనలు తెలుపుతూ చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో దంతాల కిరణ్ కుమార్, హరిదాస్ గౌరీశంకర్, బి రవి, కన్నిగంటి గోపయ్య, చెరుకుపల్లి సింగారావు, కన్నిగంటి మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కన్నిగంటి రమేష్ బాబు గారు మరి తెనాలి వాస్తవులు. మరి మీ అందరికీ తెలుసు, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో మరి ప్రొఫెసర్గా పనిచేస్తూ భారతదేశం తరపున మరి తెలుగు రాష్ట్రాల తరపున కూడా దేశ అంతర్గత భద్రతా వ్యవహారాలు మరియు ఆంధ్రప్రదేశ్ మరి కోస్టల్ క్యాడర్ తరఫున భద్రతా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నటువంటి మిత్రుడు డాక్టర్ కన్నిగంటి రమేష్ బాబు ఈరోజు తెనాలి విచ్చేసి ఉన్నారు. మరి ఇటీవలనే మరి అమెరికాలో శాన్ఫోర్డ్ యూనివర్సిటీలో వాళ్ళ ఆహ్వానం మేరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల తరఫున ప్రత్యేక ఆహ్వానితులుగా మరి అమెరికా వెళ్ళి మరి సదరు యూనివర్సిటీలో మన భారతదేశ ఖ్యాతిని, తద్వారా తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని మరి ఇనుపడింపజేసే విధంగా మరి రమేష్ గారు అక్కడ యూనివర్సిటీలో 3 రోజులు ఉండి మరి మన భారతదేశానికి మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన ఘనత కన్నిగంటి రమేష్ బాబు గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏ రాష్ట్రమైనా సరే, ఏ దేశమైనా సరే, ఒకసారి మనము బడ్జెట్లో కేటాయింపులు కానీ గమనించినట్లయితే విద్య కన్నా, ఆరోగ్యం కన్నా, మిగతా మౌలిక సదుపాయాల కన్నా జాతీయ భద్రతకి ఎక్కువ నిధులను కేటాయించడం జరుగుతూ వస్తుంది. ఓకే, దాన్ని బట్టి మనము జాతీయ భద్రత అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిది మనము అర్థం చేసుకోవచ్చు. సో ఈ జాతీయ భద్రతకు సంబంధించి సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అనేటువంటి సంస్థ మా డైరెక్టర్ కన్నిగంటి రమేష్ గారు ఈ మహాయజ్ఞానికి పూనుకోవడం జరిగింది. ఇది విజయవంతం కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తరఫున ఈ 5 రంగాలు మ్యానుఫ్యాక్చరింగ్ స్పేసు, సైబర్ స్పేసు, ఫిజికల్ అండ్ పొలిటికల్ స్పేసు, మ్యారిటైమ్ స్పేసు, సర్వీస్ సెక్టర్ స్పేసు, నారాయణ గారు ఈ 5 స్పేసెస్ని మనము చైనా యొక్క, అమెరికా యొక్క సామ్రాజ్యవాద విధానాల నుంచి కాపాడుకుంటా నిర్ణయాలు తీసుకునే అధికారం వేరే దేశానికి సంబంధించి వేరే దేశ శక్తులు భారతదేశం మీద పనిచేయకుండా భారతదేశం మాత్రమే తీసుకోవాలి. భారతదేశానికి సంబంధించిన 12 మేజర్ పోర్ట్లు, 180 నాన్ మేజర్ పోర్ట్లు సంరక్షణ, అభివృద్ధి, సాంకేతిక పరంగా కొత్తగా 21వ శతాబ్దంలో వస్తున్న పోర్టుల సంరక్షణ, తీర ప్రాంత భద్రత సంరక్షణలో ఈ కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీస్ AI, బ్లాక్ చైన్, IoT, బిగ్ డేటా, 5G, మెటావర్స్ లాంటివి వీటిని మమైకం చేసి మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు చాలా విజన్తో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంత భద్రతతో కార్యక్రమాన్ని ప్రారంభించి తర్వాత
మన తూర్పున బంగాళాఖాతం వైపు ఉన్న 4 ఇంపార్టెంట్ రాష్ట్రాలు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటారు. మత్స్యకారులను కూడా మన సముద్ర తీర ప్రాంత భద్రతలో కనుక మమైకం చేసి విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్ అనే ఒక స్ట్రాటజీ WHAM అంటారు. వాళ్ళు మనకి ఒక వేగు చుక్కలాగా, అంటే మనకి ఇంటెలిజెన్స్ ఇవ్వడానికి వాళ్ళే 2 కోట్ల మంది భారతదేశానికి కనుక పనిచేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. ద్విచక్ర వాహన చోదకులు ఏమాత్రం అలసత్వం వహించకుండా తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ వెంకట్ పేర్కొన్నారు. శుక్రవారం హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, ధరించకపోవడం వల్ల కలిగే ఇబ్బందులపై మంగళగిరి రూరల్ పోలీస్ విభాగం అవగాహన కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. యమధర్మరాజు వినాయకుడి వేషధారంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ప్రయోజనాలు వివరించారు. మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, కఠిన చర్యలు తప్పవని అన్నారు. ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేయరాదని వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకట్, ఏఎస్ఐ శంకర్ రమేష్, శ్రీనివాసరావు, శ్యామ్, రవి, రాము తదితరులు పాల్గొన్నారు. బాగా ఈ మధ్య భూలోకం ఎక్స్ట్రా పని పడుతుంది. ఎలా అనుకున్నావు? ఎవరు హెల్మెట్ పెట్టుకోవట్లేదు, అందరు డ్రింకింగ్ డ్రైవింగ్ చేసి రోడ్లు తోలుతున్నారు, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. అందువల్ల నేను రావాల్సి వచ్చింది. నువ్వెందుకు వచ్చావు? అందరూ హెల్మెట్ పెట్టుకోమని చెప్పడానికి వచ్చావా? సరే సరే, హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. యేసుక్రీస్తు బోధనలు సర్వ మానవులకి అనుసరణీయమైనవని, ప్రపంచ శాంతి ఆయన బోధన ద్వారానే సాధ్యమవుతుందని పాస్టర్ యలమాటి శ్రీకాంత్ విశ్వనాథ్ వేమూరు నియోజకవర్గం అమృతులు తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సందేశాన్ని ఇచ్చారు. వేమూరు నియోజకవర్గం అమృతులు తెలుగు బాప్టిస్ట్ చర్చి నవభారత్ యూత్ వారి ఆధ్వర్యంలో సంఘ పెద్దల పర్యవేక్షణలో యూత్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షాలం రాజు మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని, యేసుక్రీస్తు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, శివా టెంపుల్ యూత్ సభ్యులు క్రొత్తపల్లి శ్రీధర్లు నవభారత్ యూత్ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ అదే క్రమంలో మనకున్న దాంట్లో పేదలకు సహాయం చేయాలని, అప్పుడే మనల్ని భగవంతుడు ఆశీర్వదిస్తారని, ప్రతి ఒక్కరూ ఆ దిశగా నడుచుకోవాలని సూచించారు. తొలుత ఆర్కెస్ట్రాలతో సంఘస్థులు భక్తి శ్రద్ధలతో క్రీస్తు పాటలు ఆలపించారు. అనంతరం క్రీస్తు పుట్టుక వెలుగు కాబట్టి ప్రతి ఒక్కరూ క్యాండిల్ సర్వీస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్యారల్స్ యూత్ సభ్యులు నలుకుర్తి వంశీ, పులివర్తి రాజు, చందోలు అభి, కూచిపూడి యువరాజు, గొరిగిపూడి రాజశేఖర్, కొల్లూరు రత్నశేఖర్, యాజిరి జగదీష్, సంఘస్థులు, శ్రీల సమాజం సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చింది. లోకములోనికి వచ్చిన వెలుగు అందరినీ వెలిగించుచున్నది. మీ చేతుల్లో ఉన్న క్యాండిల్స్ పైకెత్తారు. దేవుడు ఎక్కడున్నాడంటే మీలో నాలోనే ఉన్నాడు. ఏమండి, మందిరాల్లో భవంతుల్లో ప్రభువు లేడు, మీ అందరి మధ్యలో ఉన్నాడు. మీరందరూ కలిసి కూర్చున్నప్పుడు ఆయన ఉన్నాడు. మీరందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉన్నాడు. మీరందరూ కలిసి ఆయన ఆరాధించేటప్పుడు ఆయన ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, 2-3 నా నామాన్ని ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అనేటువంటి మాట అంటున్నాడు. మరి సెమీ క్రిస్మస్ మన యూత్ అంతా వర్క్ చేసుకోవడం చాలా సంతోషకరం. ఈరోజు పిల్లలు ప్రత్యేకంగా చేసుకోవడం చాలా సంతోషకరం. మరి ఆ యేసు ప్రభు ఆపదలో ఉన్న వారిని ఆదుకోమని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యేసుక్రీస్తు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక. 7వ వార్డులో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇస్రో పిఎస్ఎల్వి C60 ద్వారా కమ్యూనికేషన్స్ రంగంలో పేలోడ్ను పంపనున్న ఎన్ స్పేస్ టెక్ సంస్థ. వివరాలు తెలిపిన సంస్థ వ్యవస్థాపకులు కొత్తమాసు రఘురామ్ సాయి విద్య. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.